నమస్కారం గ్రేటర్ గుంటూరు వాయిస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో క్రీడాకారుల స్ఫూర్తి. గ్రామాలు పట్టణాల్లో ఆటల పోటీలు కోలాహలంగా మారాయి. మంత్రి రజనీ వెల్లడి. రాష్ట్రం నుండి రామ్ గోపాల్ వర్మను బహిష్కరించాలి. తెలుగుదేశం టీఎన్ఎస్ఎఫ్ నేతల నిరసన, వర్మపై నిప్పులు. గ్రామ స్థాయిలో ప్రతిభ గల క్రీడాకారులను వెలికి తీయడానికి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విడుదల రజని అన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రజని మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర పోటీలు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 1,25,000 మంది ఈ క్రీడల్లో పాల్గొన్నారని ఆమె అన్నారు. క్రీడల పట్ల యువతలో ఉత్సాహం మరియు ఆరోగ్యం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, కమిషనర్ చేకూరి కీర్తి మరియు కార్పొరేటర్లు, వివిధ అనుబంధ విభాగాల నాయకులతో పాటు వివిధ శాఖల జిల్లాధికారులు పాల్గొన్నారు. మరి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి దాని లయలా స్కూల్లోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పించడంతో పాటు చేయడం కూడా జరిగింది. దీంట్లో ప్రధానంగా 5 క్రీడలను దీంట్లో బాగుంటుంది. వైద్య శాఖ మంత్రులు, మంత్రివర్యులు ఎవరు పెట్టారు ఈ కార్యక్రమం కోసం? జగన్మోహన్ ఏమీ చరిత్రలో ఒక మార్పు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం చదువే కాదు, ఆ చదువులో కూడా మరి ఇంగ్లీష్ మీడియం లాగా ప్రవేశపెట్టి ఇవాళ గ్లోబల్ గా ప్రపంచవ్యాప్తంగా కూడా మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇబ్బంది లేని పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు. గతంలో తెలుగు మీడియం అంటే ఏదో మన రాష్ట్రంలోనే వెళ్ళిపోతుంది, ఎందుకంటే పక్కనున్న తమిళనాడుకి వెళ్తే మన లాంగ్వేజ్ అర్థం కాదు. కానీ ఇవాళ ఇంగ్లీష్ అనేది గ్లోబల్ లాంగ్వేజ్. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో కూడా మాట్లాడే ఏకైక భాష ఇంగ్లీష్. మరి అందుకే ఇవాళ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన మీకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకో ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళ బైజూస్ లాంటి కంటెంట్ తీసుకొచ్చి అలాగే మీకు ట్యాబ్లు ఇచ్చి ఇవన్నీ చేస్తున్నాడంటే అది మీ మీద ఉన్న ప్రేమ, పేదవాడి మీద ఉన్న ప్రేమ. ఎప్పుడు కూడా మన రాష్ట్ర ప్రజల కోసము తీసుకున్నటువంటి ఒక గొప్ప కొత్త ఇనిషియేటివ్. మరి దీంట్లో ఉత్సాహంగా పాల్గొనడానికి వచ్చినటువంటి చిన్నారులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అండ్ ఎస్పెషలీ మా సహకరిస్తున్నటువంటి మా సచివాలయ స్టాఫ్ అండ్ వాలంటీర్స్ అండ్ అధికారులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఎస్పెషలీ మీడియా. అండ్ ఐ నో చాలాసేపటి నుంచి ఐ థింక్ ఈ గేమ్ కోసం చాలా ఎంతూజియాజం అండ్ ఎగ్జైట్మెంట్ అండ్ ఎనర్జీ కనిపిస్తూ ఉంది మీ అందరిలో. చాలాసేపటి నుంచి కూడా యూఆర్ ఆల్ రెడీ ఫర్ ద స్పోర్టింగ్ ఈవెంట్స్. ఒకటి ఏంటంటే ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ 15+ ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది పార్టిసిపేట్ చేయడానికి ఒక అవకాశం ఇస్తూ ఉంది. అండ్ ఇట్స్ ఎ గుడ్ ప్లాట్ఫామ్, ఒక రైట్ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి. అండ్ అట్ ది సేమ్ టైం స్టేట్ లెవెల్ దాకా కూడా, అంటే గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి దాకా ఈ టాలెంట్ని గుర్తింపజేసేందుకు దీన్ని లెవెల్ బై లెవెల్ ఈ ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము. సో కాబట్టి గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి ఒక టాలెంట్ని మన ప్రభుత్వమే, మన రాష్ట్ర ప్రభుత్వమే వెలికి తీసేటువంటి ఒక గొప్ప ఇనిషియేటివ్గా దాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏదైతే 5 గేమ్స్ రాష్ట్ర ప్రభుత్వం కండక్ట్ చేస్తుందో ఆ 5
మీ అందరికీ తెలుసు, గౌరవనీయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుండి ఒక ఎడ్యుకేషన్లోనే కాదు అన్నిట్లో అంటే ఒక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటూనే వచ్చారు. దానిలో మరీ ముఖ్యంగా పిల్లల మీద చదువు గురించి ఎంత శ్రద్ధ పెట్టారు మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగా అంటే విద్యా వ్యవస్థలో పెనుమార్పులు తీసుకురావడమే కాదు, పిల్లల్లో ఉన్నటువంటి క్రీడాశక్తిని కూడా వెలికి తీయాలి అనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు క్రీడలకు కూడా ప్రాముఖ్యతని ఇచ్చి వారిని ఎంకరేజ్ చేయటం జరుగుతూ ఉంది. దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కళాశాలలకు కూడా ఈ స్పోర్ట్స్కి కావాల్సినటువంటి అన్ని కిట్స్ను కూడా వారు పంపించడం జరిగింది. వాటిని ఉపయోగించుకొని పల్లె ప్రాంతాల నుండి కూడా ఎంతోమంది క్రీడల్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళల్లో ఉన్నటువంటి ఏవైతే క్రీడా నైపుణ్యం ఉందో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి చివరికి జిల్లా లెవెల్ నుండి రాష్ట్ర లెవెల్కి, రాష్ట్రం నుండి జాతీయ స్థాయికి కూడా క్రీడాకారులని ఎంకరేజ్ చేసే దిశగా ఇవాళ రోజున మొన్న 26వ తారీఖు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గవర్నమెంట్ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఇవాళ రోజున మా గుంటూరు ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ కూడా ఇవాళ స్టార్ట్ చేయబోతా ఉన్నారు. 5 క్రీడల్లో కూడా చక్కగా టీమ్స్ వచ్చాయి. స్పోర్ట్స్ మాస్టర్స్ ఎవరైతే పీఈటీ మాస్టర్స్ ఉన్నారో అందరూ కూడా వచ్చి క్రీడలను ఆల్రెడీ ఇవాళ మా గౌరవనీయ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గారు, ఎమ్మెల్యే మద్దాల గిరిధర్ గారు, అలాగే ఇన్ఛార్జ్ విడదల రజనీ గారు, మేయర్ కావటి మనోహర్ నాయుడు గారు, కమిషనర్ కీర్తి చేకూరి గారు వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ రోజున దీనికి ఏవైతే క్రీడలు ఉన్నాయో వాటికి శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి దీని నుండి కూడా ఎవరైతే ది బెస్ట్గా ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళందరినీ వెలికి తీసి వాళ్ళందరినీ కూడా నెక్స్ట్ లెవెల్కి పంపించే కార్యక్రమం కూడా జరుగుతుందండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అందరం కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక వ్యవస్థలోనే కాదు అన్ని రకాలుగా అన్ని వ్యవస్థల్లోనూ పెనుమార్పులు తీసుకొచ్చి ప్రతి అడుగునా కూడా ప్రతి అంశంలో రామ్ గోపాల్ వర్మను రాష్ట్ర బహిష్కరణ చేయాలి. వ్యూహం సినిమాతో సమాజంలో విద్వేషాలు, రాజకీయ పార్టీల మధ్య గొడవలు సృష్టిస్తే చూస్తూ ఊరుకోమని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ హెచ్చరించారు. రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో రామ్ గోపాల్ వర్మ చిత్రపటానికి చెప్పుల దండ వేసి అరండల్పేట టీడీపీ కార్యాలయం నుంచి లాడ్జీ సెంటర్ వరకు ఊరేగించి రామ్ గోపాల్ వర్మ అశ్లీలత పోస్టర్లు దహనం చేశారు. ఈ సందర్భంగా సాయికృష్ణ మాట్లాడుతూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గడచిన 4 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన అన్యాయాలు, దాడులు, హత్యలపై డీజీపీని కలవడానికి కూడా తెలుగుదేశం పార్టీ నేతలకు పర్మిషన్ ఇవ్వని డీజీపీ రామ్ గోపాల్ వర్మ సినిమాకు ఎలా పర్మిషన్ ఇచ్చారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు మరియు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీని పూర్తి సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ, పత్రికా యజమానులపై కేసులు పెడుతూ అక్రమ కేసులు పెడుతూ ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతూ రామ్ గోపాల్ వర్మ, రామ్ గోపాల్ వర్మను వెంటనే ఆంధ్ర రాష్ట్ర నుంచి రామ్ గోపాల్ వర్మను వెంటనే తప్పుదో పట్టించిన రామ్ గోపాల్ వర్మ, సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్న రామ్ గోపాల్ వర్మను వెంటనే రామ్ గోపాల్ వర్మను వెంటనే వర్మ బూత్ సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను వెంటనే తెలుగుదేశం పార్టీ జోలికి వస్తే డౌన్ డౌన్ బూత్ సినిమాల ఆర్జీవీ, డౌన్ డౌన్ బూత్ సినిమాల ఆర్జీవీ, బహిష్కరించాలి ఆర్జీవాన్ని. సభ్య సమాజాన్ని తప్పుదో పట్టిస్తూ ఇటువంటి వాళ్ళ వల్ల యువత, మహిళలు, విద్యార్థులు చెడిపోతారు. పత్రిక మీకు కేసు పెడతావా? అదే పత్రికలో యజమాని లేకపోతే నువ్వు ఈ రోజు నువ్వు డైరెక్టర్ గా సమాజంలో ఎట్లా పైకి ఎస్టాబ్లిష్ అయ్యేవాడివి? ఈ రోజు నువ్వెందుకు కేసు పెట్టాలా? నువ్వు ఎవడో కేసు పెడతావు? నువ్వేనా పెద్ద తోప ఆంధ్రప్రదేశ్ లో? నువ్వేనా ప్రజాప్రతినిధులు? బహిష్కరించాలి రామ్ గోపాల్ వర్మని వెంటనే. ఖబర్దార్ రామ్ గోపాల్ వర్మ, ఖబర్దార్ రామ్ గోపాల్ వర్మ. వ్యూహం సినిమా పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో అలజడికి రామ్ గోపాల్ వర్మ రంగం సిద్ధం చేశాడు. అసలు ఈ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇటువంటి బూతు ఫోటోలతో రాష్ట్రంలో రాజకీయ పబ్బం కలుపుకుంటూ తన పబ్లిసిటీ కోసం ఈ విధంగా సమాజాన్ని, యువత, విద్యార్థులు కానీ తప్పుదో పట్టించే విధంగా ఇటువంటి ఫోటోలతో కాలం గడుపుకునే రామ్ గోపాల్ వర్మ లాంటి నీచుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి
వత్తాసు పలికే విధంగా వ్యూహం సినిమా పేరుతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మా అధినేత చంద్రబాబు నాయుడు గారిని, మా యువనేత నారా లోకేష్ గారిని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా గతంలో ఎన్నో వ్యాఖ్యలు సినిమాలు చేశాడు. ఈసారి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో ఏదో సినిమాల ద్వారా ఏదో వైకాపా పార్టీకి లబ్ధి చేకూర్చాలని చెప్పి కుట్రపూరితంగా రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా తీశాడని చెప్పి మేమందరం భావిస్తూ ఉన్నాం. ఈ వ్యూహం సినిమాని కోర్టులో ఉంది, సెన్సార్ బోర్డులో ఉంది. దీంట్లో కనుక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని కించపరుస్తూ ఎటువంటి మూమెంట్ జరిగినా, ఎటువంటి సన్నివేశాలున్నా వెంటనే ఆ సినిమాని ఆంధ్రప్రదేశ్ అడ్డుకుంటాం, థియేటర్లు కూడా తగలబెడతాం అని కూడా ఈ సందర్భంగా తెలుగు యువతగా రామ్ గోపాల్ వర్మకి, చిత్ర యాజమాన్యానికి, దాసరి కిరణ్ కుమార్కి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు సినిమాలు తీసుకోండి, సమాజానికి ఉపయోగపడే విధంగా తీయండి, సమాజం బాగుపడే విధంగా తీయాలా. రాజకీయ పార్టీలకి లబ్ధి చేకూరే విధంగా సమాజంలో విద్వేషాలు తీస్తారా? నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు నిజాయితీ నిబద్ధత ఉంటే 4.5 కాలంలో జరిగిన దాడులు, హత్యలు, అరాచకాలు, రేపులు, మానభంగాలు, అలాగే ఎన్నో విధ్వంస కాండని అప్పటికే ఎమర్జెన్సీ ఆంధ్రప్రదేశ్లో ఉంది, దానిపైన తీయండి. వ్యూహం కాదు, ఏపీ ఎమర్జెన్సీ అని తీయండి. అంతేగాని నిజంగా మీకు గనక చిత్తశుద్ధి ఉంటే సమాజంలో ఒక మోటివేషనల్ కార్యక్రమాలతో సందేశాత్మక సినిమాలు తీయాలి. కానీ రాజకీయ పార్టీలకి అడుగులకు మడుగులెత్తుతూ ఈరోజు ముందుకెళ్తే తెలుగు యువత చూస్తా ఊరుకోదు. పత్రికా యాజమాన్యాలపైన ప్రసారం చేసే కేసులు పెడతారా? నాకు అర్థం కాని విషయం, ఈ 4 నెలలుగా మా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు క్రీడాకారులను ప్రోత్సహించడం, ఆరోగ్యకర సమాజ నిర్మాణమే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మరియు తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నేడు స్థానిక బీఆర్ స్టేడియంలో ఎమ్మెల్యే ముస్తఫా మరియు నూరి ఫాతిమా చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో ఆటల పోటీలు కోలాహలంగా సాగుతున్నాయని తెలిపారు. విద్యార్థులతో పాటు యువత ఉత్సాహంగా పోటీల్లో పాల్గొంటున్నారని అన్నారు. సచివాలయ స్థాయిలో పోటీలు జరగడంతో పండగ వాతావరణం నెలకొంది. నియోజకవర్గ స్థాయి పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రభుత్వం నగదు బహుమతి ప్రకటించడంతో క్రీడాకారుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. విజయం కోసం హోరాహోరీగా ప్లేయర్లు తలపడుతున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, ప్లేయర్లు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1, 2 పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం 3 లక్షలతో కొనుగోలు చేసిన పుస్తకాలను గుంటూరు జిల్లాలో ఉన్న 30 శాఖా గ్రంథాలయాలకు ఈరోజు అందజేయడం జరిగిందని జిల్లా సంయుక్త కలెక్టర్ మరియు గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్ఛార్జ్ జి రాజకుమార్ తెలిపారు. గురువారం స్థానిక అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయ సంస్థలో గ్రూప్ 1, 2 పరీక్షలకు సంబంధించి పోటీ పరీక్షలకు గ్రంథాలయాల్లో ఉపయోగపడే పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ మరియు గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్ఛార్జ్ జి రాజకుమారి పాల్గొన్నారు. తొలుత జిల్లా సంయుక్త కలెక్టర్ జి రాజకుమారి గ్రంథాలయాలకు అందించే కాంపిటేటివ్ పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ శాఖ అధికారులతో జిల్లా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రంథాలయానికి పంపిణీ చేస్తున్న పుస్తకాల జాబితాను, పుస్తకం పేరు, రచయిత పేరుతో విద్యార్థులకు తెలిసేలా బోర్డులలో ప్రదర్శించాలన్నారు. విద్యార్థులు వారికి అవసరమైన పుస్తకాల వివరాలను తెలియజేసిన ఎడల దాతల సహకారంతో వాటిని సమకూర్చాలన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో గ్రంథాలయ సంస్థల్లో జిల్లా కేంద్ర గ్రంథాలయం, 97 శాఖ గ్రంథాలయాలు, 41 గ్రామీణ గ్రంథాలయాలు మరియు 106 పుస్తక పంపిణీ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కందుల ఝాన్సీ, సీనియర్ అసిస్టెంట్ మల్లంపాటి సీతారామయ్య, శాఖా గ్రంథాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రంథాలయం విజిట్ చేయడం జరిగింది. మొత్తం టోటల్ ఫస్ట్ 5 డిస్ట్రిక్ట్ పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ శివార్లోని రిజిస్టర్ ఆఫీస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పిడుగురాళ్ల నుంచి కొండమూడు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న వారిలో ఒకరికి గాయాలవగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను పిడుగురాళ్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి పిడుగురాళ్ల పట్టణ పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఫోన్ చేశారా?
దళితుల అభ్యున్నతికి శెట్టికన్న మహారాజా చేసిన సేవలు మరవలేనివని చారువాక యువజన సంఘం అధ్యక్షుడు చిన్నం డేవిడ్ విలియమ్స్ అన్నారు. నేడు శెట్టికన్న మహారాజా 14వ వర్ధంతిని పురస్కరించుకుని గుంటూరు లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నివాళులర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ శెట్టికన్న మహారాజా చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో చారువాక యువజన సంఘం అధ్యక్షుడు చిన్నం డేవిడ్ విలియమ్స్, బండ్లమూడి స్టాలిన్ బాబు, కైలా జయసుధ, వంకధర శ్రీనివాస్, దాసరి ప్రవీణ్, తెనాలి మనోహర, ఎండ్రపాటి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మొదటిగా మరి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు విడిపోయినప్పుడు దళిత సింహం అనండి పులి అని మరి శెట్టి కన్నమరాజా గారు వారు చనిపోయి ఈ రోజుకు 14 సంవత్సరాలు. అయితే మరి అలాంటి నాయకుడు ఇంతవరకు పుట్టలేదు, పుట్టబోడు కూడా. ఎందుకంటానంటే అగ్రవర్ణాల గుండెల్లో నిలబడి మరి పోరు చేసినటువంటి నాయకుడు శెట్టి కన్నమరాజా గారు. మరి ఎన్నో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహావీర పోరాటం చేస్తే మరి ఆయన ఇక్కడ మరి తుళ్ళూరులో ఒక పెద్ద ఉద్యమం చేశారు. అది అగ్రవర్ణాలు దళితులు నీళ్లు తోడుకోనికపోతే ఆయన దగ్గరుండి తోడిచ్చి మరి వాళ్ళు శిక్ష పడేంత వరకు కూడా ఆయన ఉద్యమం చేశాడు. మరి అలాంటి నాయకుడిని మనం కోల్పోవడం మనకి దళితుల పట్ల మనకి ఎంతో ఇది. అయితే అలాంటి నాయకుడు అన్ని రకాలుగా కూడా మరి కారంచేడు నుంచి చుండూరు వరకు ఎన్నో ఉద్యమాలు నడిపినటువంటి ఏకైక దళిత పులి శెట్టి కన్నమరాజా గారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు వచ్చే నాయకులు మీకు తెలుసు, చెప్పాల్సిన పని లేదు. కానీ అలాంటి నాయకుడు మరి ఓ పక్క ఐఎల్పి మరి ఇండియన్ లేబర్ పార్టీ మరి 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 అంబేద్కర్ గారు స్థాపిస్తే దానిలో పనిచేశారు. ఆ తర్వాత పీడిత జన అనే వారపత్రికను సంపాదకుడిగా ఉండి ఎన్నో ఉద్యమాలు మరి అగ్రవర్ణ ఉద్యమాల్లో మరి పాల్గొని నిజంగా మరి అలాంటి నాయకుడు మనం కోల్పోవడం చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే దళిత జాతిలో పుట్టి మరి ఉన్నత పదవులు కూడా ఆదించాడు. మరి టెక్టైల్స్లో డైరెక్టర్గా కూడా పోటీ మరి పనిచేశాడు 3 సంవత్సరాలు. మరి అలాంటి నాయకుడు మనకి రానున్న రోజుల్లో కరువైపోతూ ఉంది. దయచేసి మీరందరూ కూడా దళిత నాయకులారా శెట్టి కన్నమరాజా గారు, పేర్లు భూషణ్ గారు వారి ఆచరణలు వారు అనుభవించినటువంటి మరి మార్గంలో మీరందరూ పయనించాలని మరి ఈరోజు మరి అంకులు 14వ సంవత్సరం మరి వర్ధంతి సందర్భంగా మీ అందరూ కూడా మరి కన్నమరాజా గారిని ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను. దళిత ఉద్యమ నాయకులైన శెట్టి కన్నమరాజు గారికి ఈరోజు దళిత ఉద్యమ నాయకులైన శెట్టి కన్నమరాజు గారికి 14వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాము. ఆయనకి ఘనమైన నివాళి ఇక్కడ మరి లాడ్జ్ సెంటర్లో ఏర్పాటు చేసిన మరి నాయకులకు కూడా మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. మాల ఐక్య సేవా సమితి వ్యవస్థాపాధ్యక్షుడిని బండ్లమూడి స్టాలిన్ బాబు నా పేరు. శెట్టి కన్నమరాజా గారి గురించి ఇప్పుడు పెద్దలందరూ చెప్పారు, మేము చూసాము. ఆయన ఉద్యమాల్లో ఆయన ఏ విషయం అయినా సరే అంబేద్కర్ గారిని స్ఫూర్తి తీసుకొని ముందుకు పోయే శెట్టి కన్నమరాజు గారు ఇవాళకి చనిపోయి 14 సంవత్సరాలు అయింది. ఈరోజు ఆయన బతికుంటే పత్తిపాడు నియోజకవర్గంలో మాలలకు గీయాల్సిన సీటు ఇవ్వకుండా వాళ్ళ ఇష్టాసారంగా ఎక్కడో విజయవాడ నారుమూలలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పత్తిపాడు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా కేటాయిస్తే ఆ పత్తిపాడు నియోజకవర్గంలో మాలాల ఓటు 50,000 ఓట్లు ఉన్న మాలాలకు అన్యాయం జరుగుతూ ఉంటే అదే శెట్టి కన్నమరాజు అయితే ఊరుకుంటాడన్నట్టు సూటిగా అడుగుతా ఉన్నా. ఈరోజు ప్రభుత్వాలు అయ్యే ఆలోచన చేయాలి. మాలాంటి ఉద్యమ నాయకులు చనిపోవడం వల్ల మీకు కాళ్ళు వచ్చినాయి అని కూడా మేము అనాల్సి వస్తుంది. ఈ రోజున మాలాలకు అన్యాయం జరుగుతున్న కారణం మీ వల్లే. మా నాయకులు లేకపోవడం వల్ల మీ ఇష్టాసారంగా మాలాలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఈ వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వాన్ని మేము ఎదిరించట్లేదు, వైసీపీ ప్రభుత్వాన్ని మేము కాదంటలేదు. ఈ రోజున అయితే మాలాల ఓటు 50,000 ఓట్లు ఉన్నప్పుడు మాలాలకు ఎందుకు సీటు కేటాయించాలని అడుగుతా ఉన్నా ఈరోజు. అది రేపు 26వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు.
మేము రిప్రజెంటేటివ్ ద్వారాగా జగన్మోహన్ రెడ్డి కలవడానికి కూడా ఒక 200 మందితో సిద్ధంగా ఉన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎమ్మటి సీటు ఉపసంహరించుకోవాలి. అదే చెట్టిమి కన్నమరాజు గారు లాంటి వాళ్ళు, వాళ్ళ పేర్ల భూషణ్ గారు లాంటి వాళ్ళు చాలామంది మరణించడం వల్ల మా మాలలకు అన్యాయం జరుగుతూ ఉందని జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా ప్రశ్నిస్తూ ఈ విషయాన్ని ఇంత ముగిస్తున్నాను. రేపు 26వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతూ ఉంది. అక్కడ 200 మందితో రిప్రజెంటేషన్ తయారు చేసి ఎమ్మటే సీటు మాత్రం తప్పించాలి, మాలలకే కేటాయించాలి అనే విషయాన్ని మేము ఆయన దృష్టి తీసుకెళ్తాం. మేము మీడియా వాళ్ళకు కూడా చెప్పాము, దయచేసి వాళ్ళ దృష్టి తీసుకెళ్ళండి అని చెప్పాము. మరి ఇంతవరకు మాకేమో రిపోర్ట్ రాలేదు. కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా కలవడానికి కూడా మేము సిద్ధమయ్యామని మేము అందరూ తెలుస్తూ ఇస్తున్నాం. రావు ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభలో పనిచేస్తూ చెట్టి కన్నమరాజు గారి యొక్క శక్తి ఈ గుంటూరు జిల్లాలో అనేకమైన వందలాది గ్రామాలు దళిత జాతికి విముక్తి చేసి భూ పోరాటం దగ్గర నుంచి మంచినీళ్ళ చెరువు పోరాటం వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను తీసుకొని ఆయన రిపబ్లికన్ పార్టీని ఫస్ట్ స్థాపించినప్పుడు ఈశ్వరబాయితో తిరిగి ఆమె ఈశ్వరబాయితో పాటు కొన్ని గ్రామాలు తిరిగి చాలా కార్యక్రమాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన పార్టీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో చెట్టి కన్నమరాజు గారిని ఆంధ్ర అంబేద్కర్ అని పిలవడం కూడా జరిగింది. ఆంధ్ర అంబేద్కర్ అని చెప్పి మనకి మంగళగిరిలో కన్నమరాజు గారికి బిరుదించడం జరిగింది. ఆయన గుర్రం మీద ఊరేగిస్తూ ఒక విప్లవ జ్యోతిలాగా, ఒక శక్తిలాగా, ఒక దళిత పులిలాగా గాండ్రించుకొని ఈ జాతిని యొక్క తిరగబడ్డ శక్తి మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభను స్థాపించి గుంటూరు జిల్లాలో ఆండ్రేస్ గారి కాంపౌండ్లో జొల్లగడ్డ జోషి గారు, పేర్లి భూషణం గారు, గుడిపూడి జయరావు గారు, అనేక మంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి తన వైద్య వృత్తిని, ప్రాక్టీస్ని పక్కన పెట్టి వైసీపీ జెండా భుజాన్ని వేసుకుని పార్టీని ముందుకు నడిపిన వ్యక్తి ఎమ్మెల్యే గోపిరెడ్డి అని ఎమ్మెల్యే అనుచర వర్గం తెలిపింది. గురువారం పల్నాడు జిల్లా నరసరావుపేట వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి అనుచరులు విలేకరుల సమావేశం నిర్వహించారు. నరసరావుపేటని జిల్లా హెడ్ క్వార్టర్ చేయడంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు. కరోనా సమయంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన సేవలు మరవలేనివని తెలిపారు. 800 కోట్ల సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ప్రజలకు అందించిన ఘనత గోపిరెడ్డిదన్నారు. 2014 ఎన్నికల్లో 15,000 మెజార్టీతో గెలిస్తే జగనన్న ఆశీస్సులతో 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లాలోని 32,000 మెజార్టీతో గెలిచిన వ్యక్తి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని గెలిపించి జగనన్నకి గిఫ్ట్గా ఇస్తామని అన్నారు. ఈ సమావేశంలో పుడా చైర్మన్ మిట్టపల్లి రమేష్, చిట్టిబాబు, జెడ్పీటీసీ మరియు స్థానిక పార్టీ నేతలు పాల్గొన్నారు. పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా ఉంటున్నాను ప్రాజెక్టు. మరి ఈరోజు నరసరావుపేట నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మద్దతుగా నరసరావుపేట నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్ డైరెక్టర్లు, చైర్మన్లు, మిగతా వైస్ ఎంపీపీలు అందరూ మరి ఈరోజు ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. దీనికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి స్థాపించిన రోజు నుండి మరి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కానీ నరసరావుపేట నియోజకవర్గంలో నేనంటూ ఉన్నానని ఎంతో నరసరావుపేట టౌన్లో నెంబర్ 1గా ఉన్న ప్రాక్టీస్ని కూడా పక్కన పెట్టి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు వారి కుటుంబం కోసం నరసరావుపేట నియోజకవర్గంలో మరి జెండా పట్టుకోవడం జరిగింది. మరి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 2011 నుంచి నరసరావుపేట నియోజకవర్గంలో మరి పోరాడుతూ 2014లో మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి 15,000 రూపాయల చిల్లర మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత నుంచి నరసరావుపేటని అభివృద్ధి పదంలో నడిపిస్తూ అందరి కార్యకర్తలను కూడా కలుపుకుంటూ వెళ్తూ చిన్నపేట తేడా లేకుండా అందరిలో ఒకడై ఏ కష్టం వచ్చినా నేనంటూ ముందున్నా అని చెప్పి మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు నుంచి పయనిస్తూ 2019లో మరి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుతో మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా గుంటూరు జిల్లాలో 32,000 మెజార్టీతో భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. మరి ఆ రోజు నుంచి నరసరావుపేటలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఎన్నో మరి సంక్షేమ పథకాలు కానీ మరి నరసరావుపేట నియోజకవర్గం కోసం మరి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కృషి చేశారు. మరి దానిలో భాగంగానే మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రత్యేక జిల్లా, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు మరి నరసరావుపేటని జిల్లా హెడ్ క్వార్టర్ ప్రకటించడానికి మరి ఏ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యేగా వాళ్ళు మా నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే మన హెడ్ క్వార్టర్ చేయాలి అనే దానికి ముందుంటారు. కానీ మన ఎమ్మెల్యే గారు నరసరావుపేట అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, నరసరావుపేట అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి నరసరావుపేట చేయాలని ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేయడం, దానికి అందరు ఎమ్మెల్యేలు కూడా సహకరించి నరసరావుపేటను చేయడం అనేది చాలా చిన్న విషయం కాదు. ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్ అనడం వల్లే ఇవాళ నరసరావుపేట ఎంతో అభివృద్ధి చెందింది. మరి దానిలో భాగంగానే మరి నరసరావుపేటలో
JNTU కాలేజీ తీసుకొచ్చి మరి గత ప్రభుత్వంలో కాలేజీ మొత్తం డిగ్రీ కాలేజీ అన్ని పల్నాడు బస్ స్టాండ్లో పాత ఎన్టీ రామారావు కాలేజీలో జరిగింది. కానీ 2019లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గెలిచాక సుమారు 150 నుంచి 170 కోట్ల రూపాయలు మన బడ్జెట్ శాంక్షన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఇవాళ కాకాని దగ్గర బ్రహ్మాండమైన బిల్డింగులు కట్టి పిల్లలకి అన్ని సౌకర్యాలు హాస్టల్స్ కూడా ఏర్పాటు చేసి ఇవాళ నరసరావుపేటలో పేదల నాయకుడు వంగవీటి రంగాని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మరియు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మాచర్లపట్నంలో వంగవీటి మోహన్ రంగా కాంస్య విగ్రహాన్ని మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల కోసం ప్రాణత్యాగం చేసి 35 ఏళ్లు కావస్తున్న ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. తొలుత కొత్త బస్టాండ్ రోడ్లోని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, డీసీసీబీ చైర్మన్, డీసీసీబీ మాజీ చైర్మన్ జయలక్ష్మి, నాతిరెడ్డి అన్నవరం, అల్లాడి బాబ్జీ, మోటుపల్లి గంగాధర్రావు, పుప్పాల పండు, చిన్న, జగ్గురోత్ విజయ్ కుమార్, నిమ్మల నాగు తదితరులు పాల్గొన్నారు. విచ్చేసినటువంటి సోదరీమణులకు ఈ కార్యక్రమాన్ని భుజాన వేసుకున్నటువంటి రామిశెట్టి వెంకటేశ్వరరావు గారు, ఎర్రబోతు శ్రీనివాస్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మిత్రులు రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా వంగవీటి మోహన్ రంగా గారి అన్న కుమారుడైనటువంటి వంగవీటి నరేంద్ర గారు, చలమారెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సోదరిమణులారా, ఈరోజు నిజంగా 35 సంవత్సరాల తర్వాత వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంటే ఆ రోజులు నాకు గుర్తొస్తున్నాయి. వంగవీటి మోహన్ రంగారావు గారు 3 సంవత్సరాలు మాత్రమే శాసనసభ్యుడిగా చేశారు. చనిపోయారు. చనిపోవటం అంటే అందరం చనిపోతాం. విమాన ప్రమాదంలో రాజశేఖర రెడ్డి గారు కూడా చనిపోయారు. మనం కూడా ఎప్పుడొకప్పుడు చనిపోతాం, ఉండం కదా శాశ్వతంగా. కానీ వంగవీటి మోహన్ రంగారావు గారు చంపబడ్డారు. అతి దారుణంగా హత్య చేయబడ్డాడు. ఎక్కడ హత్య చేయబడ్డాడు? నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సమయంలో తెల్లారుజామున దాడి చేసి ఆయన్ని హతమార్చారు. అప్పటికే ఆయన శాసనసభ్యుడు. ఆయన అనేక సందర్భాల్లో నాకు రక్షణ కావాలి అని ఆనాడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరాడు. వారు సరైన రక్షణ కల్పించకపోతేనే రోడ్డు మీద అది అలాంటి పేవ్మెంట్ మీద నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఎంత దారుణంగా ఆ రోజున ప్రభుత్వం వ్యవహరించిందంటే, ఈ దాడికి ముందు ఉదయం తెల్లవారు గట్టున 3ంటికో 4ంటికో దాడి చేస్తారనగా ఆ రోజు రాత్రి నుంచి పోలీసులు రావడం, వంగవీటి మోహన్ రంగారావు గారి టెంట్లో ఏమైనా ఉన్నాయేమో వస్తువులని ఎదగటం, అంటే నిరాయుధుడిని చేయటం. మళ్ళా వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహాలను ఆవిష్కరించుకొని ఇప్పుడే నిరంతరం జరుగుతూనే ఉంది. మా సజ్జనపల్లిలో కూడా మేము 1 సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం విగ్రహాన్ని ఆవిష్కరించాం. ఆయన అంటే అంత ప్రేమ. కారణం, పోరాటం చేశాడు మనిషి. ఎన్టీ రామారావు మీద పోరాటం చేశాడు, చంద్రబాబు నాయుడు మీద పోరాటం చేశాడు. పోరాటం చేసి ప్రాణాలు అర్పించినటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడం తప్ప ఆప్షన్ లేదు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకోకుండా తెలుగుదేశానికి ఓటు వేస్తే అనేక మంది రంగాలను చంపేటటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఇది మీ అందరూ గమనించాలి, జాగరూకతతో ఉండాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి ఈ రోజున మీకు నేను ప్రత్యేకంగా జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజిమేళ అని రామకృష్ణ గురించి నేను చెప్పాలి. ఎన్నిసార్లు గెలిచారు స్వామి మీరు? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు 4 సార్లు. నమ్మకానికి, విశ్వాసానికి మారు పేరు. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత రాజీనామా చేయమంటే రాజీనామా క్షణంలో చేసి మళ్ళా పోటీ చేసి మళ్ళా గెలిచినటువంటి మీరు నేను మనవి చేస్తున్నా. విశ్వాసంతో ముందుకెళ్లేటటువంటి మనిషి
కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ప్రతి క్షణం అండగా ఉండే మనిషి. మరి నాకన్నా ఎక్కువ సార్లు గెలిచాడు మంత్రి ఇవ్వాలి ఆయనకి. నిజం చెప్పాలంటే ఏదో ఈక్వేషన్ లో మంత్రి లేదు, ఆయన సర్దుకొని జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నటువంటి వ్యక్తి మన రామకృష్ణారెడ్డి. నేను మళ్ళీ చెప్పాలా అమ్మ, ఎన్నిసార్లు 4 సార్లు అయిందా? 5వసారి కూడా రామకృష్ణారెడ్డి ఇక్కడ గెలుపు అని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని సవినయంగా మనవి చేసుకుంటూ ఈ రోజు వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహావిష్కరణకి నన్ను పిలిచి నా చేతుల మీదుగా ఆవిష్కరింప చేసేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఇద్దరు బ్రదర్స్ కి, ఇక్కడ స్థానిక నాయకులకి, నరేంద్రకి, అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్, జోహార్ వంగవీటి మోహన్ రంగా. అందరికీ మనం చేసేది ఒక్కటే. ఇవాళ చాలా మంది చెప్తున్నారు, మనస్ఫూర్తిగా చెప్తున్నా, నిజంగా ఈ వంగవీటి మోహన్ రంగారావు గారి ఆత్మ శాంతించాలంటే తెలుగుదేశం ఈ రాష్ట్రంలో గద్దెక్కడానికి వీల్లేదు, ఓడిపోవాల్సిందే అనే విషయాన్ని మీ అందరికీ మనం చేస్తున్నా. వంగవీటి మోహన్ రంగారావు గారు అతి దారుణంగా హత్య చేసినటువంటి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని తాపత్రయపడేవాడు నిజమైన వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు కాదు అని కూడా నేను మనవి చేస్తున్నా. ఇవాళ ఒక ఆయన బయలుదేరాడు, తెలుగుదేశం పడిపోయేటట్టుందంట, తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఓడిపోయేటట్టుందంట, ఓట్లు చీలిపోయేటట్టున్నాయంట. నేను ఓట్లు చీలనేమో, నేను మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొస్తాను అని మాట్లాడుతున్నాడు. ఏమిటి దారుణం అని అడుగుతున్నా. అంటే మమ్మల్ని కూడా చంపిద్దామనే, వంగవీటి మోహన్ రంగారావుని చంపేసినట్టు మమ్మల్ని కూడా తెలుగుదేశానికి గెలిపించి చంపిద్దామని అడుగుతా ఉన్నా. మీ అందరూ చూశారుగా, నేను ఒక పెళ్లికి వెళ్ళా, ఖమ్మం, నా మీదకి వచ్చాడు, మొత్తం చుట్టుముట్టారు. దుర్మార్గమై మనం చేస్తున్నా. తెలుగుదేశం మళ్ళా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులు నిజమైన రంగా గారు అభిమానులు కాదనే విషయాన్ని మీ అందరూ గమనించమని మనం చేస్తున్నా. అదేమంటే నాకు రంగా గారు కూడా తెలుసు అన్నాడు. ఆయన ఎవరో తెలుసుకొని చెప్పాలా, రంగా గారికి టీ ఇచ్చారు అన్నాడు. రంగా గారి పక్కన వాళ్ళందరూ అప్పుడు రంగా గారి పక్కన వాళ్ళందరూ చెప్పారు, రంగా గారు టీ, సిగరెట్, చుట్ట, బీడి ఏమి తాగరండి, ఎంత పాలు ఇస్తారు ఆ పాలు కూడా తాగరట్టు అని చెప్పారు. అంటే ఈ విధంగా అబద్ధాలు ఆడి ఏదో ఒక విధంగా వంగవీటి మోహన్ రంగారావు గారిని హత్య చేసినటువంటి తెలుగుదేశాన్ని, చంద్రబాబుని గెలిపించడానికి తాపత్రయపడే శక్తులను తరిమి కొట్టవలసినటువంటి అవసరం ఉన్నదని మీ అందరికీ ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన హత్య ఎంతో ప్రభావం చూపినటువంటిది. ఆ రోజున మేము శాసనసభ్యులయ్యాం, తొలిసారిగా కుర్రోళ్ళుగా మేము వెళ్ళాం. నేనే కాదు, ఇప్పుడు నా మీద పోటీ చేస్తాడు ఒక ఆయన కూడా అప్పుడే గెలిచాడు. ఇలా రాజకీయాలు జరిగాయి. దాంతోపాటు ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి, ఎక్కువసేపు చెప్పడం నాకు ఇష్టం లేదు, ట్రాఫిక్ జామ్ అయి ఉంది. రాజశేఖర రెడ్డి గారికి వంగవీటి మోహన్ రంగారావు గారికి ఉన్న అనుబంధం చిన్న అనుబంధం కాదని మనం చేస్తున్నా. నాకు బాగా గుర్తు, కాంగ్రెస్ పార్టీలో వెంకటరావు గారు గ్రూపు, ఈయనంటే గిట్టేది కాదు రంగా గారు. రంగా గారికి ఎత్తిపోతే రంగారావు గారు సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే ఢిల్లీ వెళ్ళి వారి చేతిలో ఏ విధమైన ఆయుధాలు లేవు, తెలుగుదేశం వారు వచ్చి వీళ్ళని అటాక్ చేస్తే వీళ్ళు ఎదుర్కోలేరు అనేది నిర్ధారణ చేసి ఆ రోజు ప్రభుత్వం అంతగా సహకరించి వంగవీటి మోహన్ రంగారావు గారిని నడి రోడ్డు మీద అతి దారుణంగా హత్య చేసిన సంఘటన ఇవాళ కూడా మేము మరవలేకపోతున్నామని మనం చేస్తున్నాం. చాలా మంది కుర్రవాళ్లకు తెలియకపోవచ్చు. ఆ తర్వాత నాకు ఎందుకంటే వంగవీటి మోహన్ రంగారావు గారితో నిజంగా నాకు పరిచయం లేదు, దూరంగా చూడటమే. ఒక్కసారి మాత్రమే ఈ హత్య జరిగే ముందే రోడ్డు మీద వేరే చోట కూర్చుని తర్వాత ఇంటి దగ్గరికి వస్తున్నప్పుడు మేము వెళ్ళి ఆయనకి సెకండ్ ఇచ్చాం అంతే. అయితే మా అందరికీ ప్రేమ, అభిమానం ఏమిటంటే ఆయన ఒక పోరాట యోధుడు. అంతేకాదు మీ అందరికీ మనవి చేస్తున్నా, ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని దించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వంగవీటి మోహన్ రంగారావు గారి హత్య ప్రధాన కారణమైంది. ఆ రోజున మనవి చేస్తున్నా. ఆ రోజున శాసనసభ్యుడిగా నా వయసు 30, నాకు టికెట్ వచ్చింది. వీడేంట్రా కుర్రోడు, వీడికి టికెట్ ఇచ్చారేంట్రా కాంగ్రెస్ పార్టీ అనుకున్నారు. డబ్బు కూడా ఏమీ లేదు. ఆ రోజున నన్ను గెలిపించారు అంటే నేను ఒక్కటే మనవి చేస్తున్నా, ఒక ఊర్లో కాపుల
ఓట్లు పడేది తెలుసా? ఒకే ఒక్క ఓటు తెలుగుదేశానికి పడింది. మిగతా అన్ని కూడా హస్తం గుర్తు మీద వేశారు. మా వంగవీటి మూల రంగారావు గారిని హతమార్చినటువంటి తెలుగుదేశాన్ని, ఎన్టీ రామారావుని చిత్తుగా ఓడిస్తామని చెప్పి హస్తం మీద గుద్దారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, మళ్ళా తెలంగాణ మన కాంగ్రెస్ తప్పిదాల వల్ల మనం పడిపోయింది. అది వేరే విషయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ గ్రేటర్ గుంటూరు వాయిస్ న్యూస్. నమస్తే.